Brahmadevi life is a journey. Dharma mein road never get disturb honey. Circles vachina steady ga nilabadi Rama wipe on you know we never go down baby. హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమ్మ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇదేంటంటే హైదరాబాద్లో బయలుదేరి షోలాపూర్ వెళ్ళాం అనమాట. హైదరాబాద్లో మా పిల్లల దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మేము షోలాపూర్ అవన్నీ చూసుకోవడానికి అవన్నీ వెళ్తున్నప్పుడు ఇది షోలాపూర్ అనమాట ట్రిప్. ట్రైన్ వచ్చింది. కాసేపు మేము వెళ్ళేటప్పటికి డోర్లు ఇంకా తీయలేదు. వచ్చే తర్వాత కూర్చున్నాము. మేము మధ్యాహ్నం ఎక్కితే రాత్రి 6:30-7 అలా దిగిపోయామండి. అది మేము షోలాపూర్లో ఇలా దిగామా లేదా, పెద్ద వర్షం అనమాట. అక్కడ మేము రూమ్ బుక్ చేసుకుందాం అనుకున్నాము, బుక్ చేసుకోలేదు. ఇక్కడ దిగాక ఎదురుగుండానే ఉంటాయండి అని చెప్పారు. అందుకని చూద్దామని చెప్పేసి మేము అలా చూస్తున్నాం. కానీ పెద్ద వర్షం దిగ్గానే, ఇదిగో చూడండి ఎంత పెద్ద వర్షమో. ఒక దగ్గరికి వెళ్ళి నుంచుని అక్కడ అడిగితే పక్కనేనండి, వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పారు. ఆ పక్కన హోటల్ ఉంది, టర్నింగ్లోనే. కొంచెం బాగుంది ఆ హోటల్, కొంచెం చూడడానికి అని చెప్పి హోటల్లోకి వెళ్ళి కూర్చున్నాము. ఆ హోటల్ వాడిని అడిగితే ఈ పక్కనే ఉందండి, కొంచెం 2 నిమిషాలు నడిస్తే వస్తుందని చెప్పారు. అలా చేసాం అనమాట. ఇదేనండి మనం ఉన్న లాడ్జ్ అనమాట. పొద్దున్న లేచాక తీసాను, రాత్రి ఎందుకని. మార్నింగ్ రూమ్ కూడా చూపిస్తాను కదా మీకు ఎలాగో ఉన్న దాంట్లో. ఇదిగో రూమ్ అండి, చాలా బాగుంది. 16 నెలలు 24 hours 24 గంటలు అనమాట. ఈరోజు రాత్రి 9కి దిగామంటే మరుసటి రోజు రాత్రి 9 దాకా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అలా లేవండి, ఏవైనాను తక్కువే ఉంటున్నాయి. అంటే 24 hours ఉండట్లేదు, 8 hours 12 hours అలా ఉంటున్నాయి. ఇదే రూము, బాత్రూమ్ అది అనమాట. అది మెయిన్ డోర్, అదే మీకు చూపిస్తున్నాను. ఓకేనా, బాగుందా రూము? ఇంక షోలాపూర్ చూద్దాం. మీరు ఇక్కడైనా ఇగో చిన్న కప్ప చూసారా ఎంత చిన్న కప్పలు ఉన్నాయో. అది కిందకి దిగి బయటకు వస్తుంటే తీసాను అనమాట. ఇక్కడ నుంచి మనం ఒక ట్యాక్సీ మాట్లాడుకుందాం. ఫస్ట్ టిఫిన్ తినేసి ట్యాక్సీ మాట్లాడుకుని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో చూద్దాం. టిఫిన్ కూడా ఇడ్లీ వడ తింటున్నాము. హోటల్లో లేడీస్ ఎక్కువ పనిచేస్తున్నారు. మనం టిఫిన్ తినేసాం కదా, ట్యాక్సీ మాట్లాడుకొని చుట్టుపక్కల ఊళ్ళన్నీ చూపించమని ట్యాక్సీ డ్రైవర్కి చెప్పాను. కొన్ని ఊళ్ళు నెట్లో కొట్టాను, కొన్ని ఊళ్ళు వచ్చాయి, పేర్లు వచ్చాయి, గుళ్ళు పేర్లు అవి చూపించమన్నమాట. ఫస్ట్ అక్కల్కోట్ మహారాజ్ టెంపుల్ అనమాట. ఇది చూపించమన్నాము. ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళారన్నమాట. ఇదిగో ఇదేంటంటే అక్కల్కోట్ స్వామి సమర్థ మందిరం అనమాట. దీంట్లో వెండి ముఖంతో ఆ మహారాజ్ దర్శనం మనకి కనబడుతూ ఉంటుంది. మనము సాయిబాబాని ఎలా కొలుచుకుంటామో వీళ్ళు ఈయన్ని మహారాష్ట్ర ప్రజలు అలా ఆయన్ని కొలుచుకుంటారనమాట, సమర్థ మహారాజుని. ఆయన పేరుతోనే ఈ ఊరు ఉంది. అదనమాట అక్కల్కోట్ అనేది ఊరు. ఆయన పేరు అక్కల్కోట్ మహారాజ్ అనమాట. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుందండి. ఆయన జ్ఞానం చేసుకునేవారట, అందుకే అది చాలా పవిత్రంగా కూడా చూస్తున్నారు వాళ్ళు. ఆయన బట్టలు వేసుకోరండి, దిగంబరుడు, అలాగే ఉంటారు. బాగుంటుంది. అది చెట్టు కూడా చూపిస్తాను మీకు. ఇదిగో ఇది పాతకాలం ఇల్లు. ఆ పాతకాలం ఇల్లు కనబడుతుంది కదా అని అది చూపించాను అనమాట మీకు. ఇక్కడ ఆ పాతకాలం ఇల్లు అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది చూపిస్తున్నాను. ఇక్కడ ఈ రొట్టెలు అవి అమ్ముతున్నారనమాట. అది కూడా సరదాగా మీకు చూపించాను అనమాట. అలా కొన్ని పాత ఇల్లు అవి చూసుకుంటూ ఆ గుడిని చూసుకుని బయలుదేరాం. ఇక్కడ మట్టి ఇల్లు కాదండి, అది కొంచెం దీంతోనే కట్టింది, సిమెంట్తోనే. అదే చూపించాను. ఇక్కడ చూడండి, ఈ పొడను తీసుకుని ఆ రొట్టె తీసుకుని కొనుక్కొని తినేస్తున్నారన్నమాట ఇక్కడ. అదే నేను వింతగా అనిపించింది, అదే తీసాను. ఇక్కడ చాలా అమ్ముతున్నారు అలాంటివి. ఇదిగోనండి, ఇదే చెట్టు. ఆ సమాధి దగ్గర నుంచి చెట్టుకి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఇది ఇలా నడుచుకుని వస్తే ఈ చెట్టు ఉంటుంది. ఇక్కడ చాలా పవిత్రంగా చూస్తున్నారండి ఇవన్నీ వీళ్ళు. చెప్పాను కదా, ఈ చెట్టు దగ్గరే ఆయనకి కూర్చుని జ్ఞానం అదే చేసుకునేవారు అనమాట. ఇక్కడి నుంచి మేము ఏం చేసామంటే ఇంకో ఊరు వెళ్ళామన్నమాట, దగ్గర లేదు.
ఇదంతా రుద్రాక్షలతో చేశారండి. ఆయన ఫోటో ఉంటుంది, దూరంగా వెళ్తాను చూద్దరు కానీ మీరు ఆ ఫోటో అదిని. ఇక్కడ నుంచి ఇంకో ఊరికి కూడా వెళ్ళాం మేము. తర్వాత గణాపూర్ దత్తాత్రేయ టెంపుల్ అని దానికి కూడా వెళ్ళాము. అది కూడా చూద్దరు కానీ మీరు, దీంట్లోనే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ షాపింగ్ అదంతా ఉంటుంది కదా, ఇక్కడ చాలా 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 షాపింగ్ ఉంటుందండి. ఇదంతా చాలా పెద్ద గుడి, ఈ వృక్షం దగ్గర అదిను ఆయన ఇది కూడా ఉంటుంది. ఇక్కడ పెద్ద బొమ్మ కింద పెట్టారు. ఇక్కడ పావుబాజీ కొనుక్కొని తిన్నామన్నమాట. విగ్రహాలు మాత్రం పెట్టారు శివాజీ. మనం ఎలాగా దేవుళ్ళు పెడతామో ఇక్కడ శివాజీని అంత బాగా గౌరవిస్తాం. ఈయన విగ్రహం కూడా చాలా పెద్దది ఇక్కడ పెట్టారు. అంత తోటలాగా అన్నమాట. తోటలో పెట్టి ఓ పార్క్ లాగా డెకరేట్ చేశారు. ఇదంతా బాగుంది. ఇప్పుడు మనం గాణగాపూర్ శ్రీ దత్తాత్రేయ టెంపుల్కి వచ్చామండి. ఇదే ఇక్కడ మాత్రం చాలాసేపు జనాలు ఆపేశారండి, చాలామంది ఉన్నారు జనాలు. తర్వాత మేము ఇక్కడ దాకా వెళ్ళామా, ఇక్కడ నుంచి చూడండి ఆగిపోయారు జనాలు, వచ్చేసారు చాలామంది. తర్వాత అప్పటికే మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఆపేశారు. హారతి ఉంటుందంట అక్కడ. ఆ హారతి ఇది మాకు తెలియకుండానే ఈ గుడికి వెళ్ళామండి. తర్వాత నేను తెలుసుకున్నాను ఈ గుడి నుంచి. చాలా బాగుంది, మా డ్రైవర్ బాగా చూపించాడు. ఈ గుడి లోపలికి వెళ్ళినప్పుడు అనమాట. ఇక్కడ చాలా గుడి గురించి మీకు కొంత చెప్తాను. చెప్పాను కదా, గాణగాపూర్ దత్తాత్రేయ క్షేత్రం అని. ఇది కర్ణాటకలో ఉందండి. ఇది మేము వెళ్ళిన రోజు మాత్రం చిన్నగా రంధ్రంలోంచే చూపించారండి. అది 3 తలలు ఉంటాయి ఈయనకి, అది విశిష్టత చెప్తాను. అక్కడ రాజుగారు ఒకటి, దత్తాత్రేయుడిది ఒకటి, నరసింహ సరస్వతి వారు అని అక్కడ గురువు గారు ఉండేవారు, ఆయనది ఒకటి. ఆ 3 తలలు అక్కడ ఉంటాయండి. ఇక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది. అక్కడ రాక్షసుడు ఉండేవాడంట. ఆ రాక్షసుని సద్గతులు ప్రాప్తి చెందించారు ఈయన సరస్వతి స్వామివారు. అందుకోసం అక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే దెయ్యం పట్టి వచ్చిన వారు పిచ్చి పిచ్చిగా అరుస్తూ కేకలవి వేస్తారు. వాళ్ళకి సృహ వచ్చి తప్పిపోతారండి. అప్పుడు వాళ్ళకి అది తగ్గిపోతుంది. తగ్గలేదనుకోండి, కొన్నిసార్లు అక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారన్నమాట. లోపల ఆ హారతి ఇచ్చే టైంలోనే వాళ్ళకి ఆ పూనకాలు అవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ నమ్మకం బాగా. ఇక్కడ ఏంటంటే ఆ సరస్వతి స్వామివారు ఎక్కువ భిక్షాటన చేశారంట. అందుకని ఇక్కడ భిక్ష పెడుతూ ఉంటారండి. ప్రతిసారి ఇక్కడ భిక్ష పెడుతూ ఉంటారన్నమాట. అది తింటే కూడా మంచిదని అందరూ చెప్తున్నారు. అక్కడ మేము తినలేదనుకోండి. ఇదేంటంటే మేము బయటకు వచ్చి బయట ఫుడ్ తినేసి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాం అనమాట. ఇదేంటంటే ఫోర్ట్కి వచ్చాము. ఆ ఫోర్ట్ కూడా మీరు చూద్దరు కానీ, ఓకేనా. దుర్గా ఫోర్ట్లోకి వెళ్తున్నాం మనం. ఫోర్ట్ లోపల ఇదంతా చూడండి. ఎప్పటిదో కోట. ఇప్పుడు ఇది వాడు శివాజీ వాళ్ళు కట్టిన 16వ శతాబ్దంలో మొదలైంది కదా. ఇది పెట్టిందా? అది ప్లాస్టిక్ పెట్టారు. ప్లాస్టిక్ తయారు చేసి దాన్ని రంగేశారు. రంగేసి ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ఫోర్ట్ కూడా చూడడం మర్చిపోకండి, చాలా బాగుంది. బాగుంది ఫోర్ట్ కూడా. 1000 సంవత్సరాల క్రితం చాణక్యులు కట్టిందండి. అప్పటి కోర్ట్ అదిగో. నలమహారాజు కట్టాడు ఇది అని ప్రజలు అనుకుంటారంట. ఇక్కడ నలమహారాజు కట్టి తర్వాత ముస్లింలు పాలించి అలా ఒకరి చేతులు దాని తర్వాత ఒకరి చేతుల్లోకి వెళ్ళిందట. అలా అందుకే లోపలిది పాతదే
చూసాను. ఈ ఫోర్ట్ నలదుర్గ ఫోర్ట్ అని పేరు వచ్చిందనమాట. నలమహారాజు పరిపాలించి కట్టించాడు కాబట్టి ఈ ఫోర్ట్ అలా వచ్చిందని అనుకుంటారంట. అదే ఎవరైనా వస్తే నదిలోంచి రావాలి కదా అటాక్ చేయడానికి. అవును, అందుకని వాళ్ళకి రక్షణ ఎక్కడ చూసుకుంటాడు, అక్కడ చూసుకుంటారు. ఈ నదిలోంచి వెంటనే వచ్చిన వెంటనే అక్కడ కనిపిస్తున్న ప్లేస్కి వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళాలంటే టైం అయిపోయింది. 5 వెనక్కి వచ్చామన్నారు వాళ్ళు. అప్పటికి మూసేస్తారట. అందుకోసం మేము అక్కడ దాకా వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మీకు చూపించేస్తున్నాను, మేము చూసేస్తాం. బాగుంటుందండి, చాలా బాగుంది. చూడండి మీరు కూడా తప్పకుండా. మళ్ళీ రేపు కలుద్దాం అండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. మళ్ళీ రేపు మరో వీడియోతో మళ్ళీ మహారాష్ట్రలోనే సోలాపూర్లోనే కలుద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఈ వీడియో చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ వీడియోలతో మళ్ళీ కలుస్తూనే ఉంటాను. బాయ్.